వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ద్విషష్టితమః సర్గః. సీతామపశ్యన్ ధర్మాత్మా కామోపహత చేతనః విలలాప మహాబాహుః రామః కమలలోచనః. సీతాదేవి పంచవటిలో కనిపించకపోయేటప్పటికీ రామచంద్రుడు పరిపరి విధాలుగా పరితపిస్తూ శోకిస్తూ ఉన్నాడు. ఆ రాముని యొక్క శోకమును, ఆయన యొక్క ఆ వియోగ దుఃఖమునే వాల్మీకి మహర్షి ఇంతగా వర్ణిస్తున్నాడు. ఇంతగా వర్ణించడానికి కారణం ఏమిటండి అని అంటే, రామచంద్రమూర్తికి సీతాదేవి మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది, వారి యొక్క అనుబంధం ఏ విధంగా అవినాభావ సంబంధంతో ఉన్నది అనేది ద్వారా తెలుస్తుంది. అంటే విడదీయరానటువంటి బంధముతోటి విలసిల్లేటటువంటి ఆ సీతారాముల మధ్య కలిగేటటువంటి ఎడపాటు ఎంత క్లేశకరమైనదో, ఎంత దుఃఖకరమైనదో మనకు దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. సహజంగా అందరూ అంటూ ఉంటారు, 11,000 సంవత్సరముల పాటు రాముడు రాజ్యాన్ని పరిపాలించడం, అలాగే సీతాదేవితో కలిసి ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఏమిటి, రాజ్యాన్ని పరిపాలించడమే 11,000 సంవత్సరములు అయితే, దానికి ముందు మరి బాల్యము, అదేవిధంగా వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలు గడపటము, ఆ తర్వాత 25 ఏళ్ల సంవత్సరంలో కదా వనవాసానికి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 14 సంవత్సరములు, ఆ 14 సంవత్సరములలో కూడా చివరి 1 సంవత్సరమే సీతారాములకు వియోగం అనేది కలిగింది. అలాగే రాముడు పరిపాలించినటువంటి 11,000 సంవత్సరములలో కూడా సుమారుగా చివరి అంటే ఒక 10 సంవత్సరములు మాత్రమే ఎడబాటు కలిగింది. అంటే కొన్ని వేల సంవత్సరములు కలిసి ఉన్నటువంటి సీతారాములు 10 సంవత్సరములు కూడా అనడానికి వీల్లేదు. దాదాపు సుమారుగా ఒక 10 సంవత్సరములు ఏదైనా ఎడబాటు కలిగితే దానినే ఎక్కువగా మనం గుర్తుపెట్టుకున్నాము. అదే అంటే సీతారాముల యొక్క ఎడబాటుకి సీతమ్మ వారు ఎంతగా బాధపడ్డారు, రామచంద్రమూర్తి ఎంతగా విలపించాడనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నాము. అంటే వారి యొక్క బంధము ఎంత గొప్పది అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అందుకనే ఇప్పటికీ కూడా ఎవరైనా నూతన దంపతులు గనక నమస్కరిస్తే ఆశీర్వదించమని చెబితే అప్పుడు అంటారు, అనయోహ దంపత్యోహో సీతా రాఘవయోరివ అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు అని దీవిస్తారు. అంటే ఈ దంపతులకి సీతారాముల వలె అన్యోన్య దాంపత్య సిద్ధి కలగాలి అని చెప్పి ఆశీర్వదిస్తారు. మరి అంత గొప్పది సీతారాముల యొక్క బంధం. అందుకనే రామచంద్రమూర్తి కూడా ఆ సీతావియోగాన్ని భరించలేక, సహించలేక ఇంతగా విలపిస్తూ ఉన్నాడు. అందుకనే కవి ఇంతగా ఆ రాముని యొక్క శోకాన్ని, సీతావియోగ శోకాన్ని ఇలాగా వర్ణిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ వియోగ దుఃఖం అనేది, వియోగ శృంగారం అని కూడా అనవచ్చును. ఆ అనురాగం అనేది, అలాగే తమకు ప్రియమైనటువంటి వారు దూరమైనప్పుడు కలిగేటటువంటి భావములు ఆ విప్రలంభ శృంగారంలో 8 అవస్థలుగాను 10 అవస్థలుగాను కూడా మనకు శాస్త్రములు తెలియజేశాయి. వాటిలో చక్షు ప్రీతి, మనస్సంగ సంకల్పోధ ప్రలాపిత జాగర కార్ష్యమారతి లజ్జాత్యాగో సంజ్వర ఉన్మాదో మూర్ఛనం చైవ మరణం చరమం విదుహు అని చెప్పన్నారు. అంటే చక్షు ప్రీతి, కనిపించినట్లుగా భావించి ఆనందించడము. మనస్సంగము, మనస్సు ఎప్పుడూ కూడా దూరమైనటువంటి వారి అందే అలాగా లగ్నమై ఉండడము. సంకల్పము, ఎప్పుడు వారిని కలుసుకోవాలా, ఎప్పుడు వారు కనిపిస్తారా అని చెప్పి ఎప్పుడూ అదే సంకల్పంలో, అదే ఆలోచనలో ఉండటము. ప్రలాపము, వారు లేకపోయినా ఉన్నట్లుగా భావించుకుని వారితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడడము. జాగరము, నిద్ర పట్టకపోవడము. అంతే కదా, మనసు ప్రశాంతంగా లేకపోతే నిద్ర ఎక్కడ పడుతుంది? కృషత, బాగా చిక్కిపోవటము. ఆరతి అంటే ఇక వారి మీదే
మనసు పెట్టుకు ఉండటము, తహతహలాడుతూ ఉండడం అన్నమాట. లజ్జాత్యాగ, తామేం చేస్తున్నాము, తమ పరిస్థితి ఏమిటి, తాము ఎంత గొప్పగా ఉండేవాళ్ళము, ఎంతటి దీనమైనటువంటి స్థితికి వచ్చాము అనే ఈ సిగ్గు అనేది కూడా విడిచిపెట్టేసి అలాగా బాధపడుతూ ఉండటము. అలాగే ఒంటికి జ్వరం అనేది రావటము, ఉన్మాదము, ఏం చేస్తున్నామో తెలియనటువంటి స్థితి, ఇక మూర్ఛపోవటము, చివరిది మరణము, అంటే ఆ వియోగాన్ని భరించలేక మరణాన్ని కూడా పొందటము. ఇప్పుడు వీటిని కనుక చూచినట్లయితే రామచంద్రమూర్తి వీటిలో ఆ మూర్ఛ వరకు కూడా, అంటే సీతాదేవిని తలుచుకుంటూ మూర్ఛపోయే వరకు కూడా వచ్చేశాడు. అయితే ఇంకో మాట కూడా అన్నాడు, సీతాదేవి ఉండకుండా సీతాదేవికి దూరమై నేను జీవించలేను, ఇక మరణమే శరణము అని చెప్పి కూడా అనుకున్నాడు రామచంద్రమూర్తి. మరి ఇక్కడ మరో రకంగా కూడా చెబుతారు, 10 అవస్థలను కూడా చెబుతూ ఉంటారు. మనోధావస్థలు ఇచ్ఛా, ఉత్కంఠ, అభిలాష, చింతా, స్మృతి, స్తుతి, గుణస్థుతి, ఉద్వేగము, ప్రలాపము, ఉన్మాదము, వ్యాధి, జాడ్యము, మరణము అని చెప్పి ఇలా 12 అవస్థలను కూడా ఉన్నాయి. ఇలాగా తమకు దూరమైనటువంటి ప్రియుల గురించి, తమకు దూరమైనటువంటి వారి గురించి ఆలోచించడము, వారి గురించే చింతించడము, వారు లేకపోతే జీవించలేనటువంటి స్థితిలో ఉండటము, ఇవన్నీ కూడా 10-12 అవస్థలు మనకు శాస్త్రంలో తెలియజేశారు. మరి ఆ అవస్థలన్నింటినీ కూడా రామచంద్రమూర్తి పొందుతూ ఉన్నాడు. ఒక్క మరణము తప్ప దాదాపు అన్ని అవస్థలను కూడా రాముని యొక్క శోకంలో మనం చూస్తున్నాము. మరి ఇక్కడ లక్ష్మణుడు ఓదార్చుతూ ఉన్నాడు, అన్నయ్య, సీతాదేవి తప్పనిసరిగా మీకు లభిస్తుంది. విష్ణువు ఏ విధంగా అయితే బలిచక్రవర్తి వశమైనటువంటి ఈ లోకములను మరలా అతనిని అణిచివేసి ఆ లోకములను ఏ విధంగా స్వాధీనం చేసుకున్నాడో, అదేవిధంగా నీవు కూడా సీతాదేవిని, అంటే సీతాదేవికి అపకారం చేసినటువంటి వారిని దండించి మరలా నీవు సీతాదేవిని పొందుతావు, ఇది నిశ్చయం అని చెప్పి లక్ష్మణుడు రామచంద్రమూర్తిని ఓదార్చుతున్నా. మరి ఆ పంచవటిలో ఆశ్రమంలో, అలాగే ఆ దండకారణ్యంలోనూ కూడా ఎక్కడా సీతాదేవి కనిపించకపోయేటప్పటికీ రామచంద్రమూర్తి శోకానికి హద్దు లేకుండా ఉన్నది. అందుకనే ఇక్కడ ధర్మాత్ముడైనటువంటి ఆ రామచంద్రుడు కామోపహత చేతన, సీతాదేవి యొక్క వియోగంతో, ఆమె కనిపించకపోవడం చేత కలిగినటువంటి వ్యామోహంతో, అంటే ఆ వ్యాకులతతోటి తన బుద్ధి, అదేవిధంగా మనస్సు కూడా కోల్పోయినటువంటి వాడు. కోల్పోవడం అంటే పరవశమైనటువంటి వాడు, తన వశంలో లేనటువంటి వాడైన కమలలోచన, కమలముల వంటి నేత్రములు కలిగిన రామచంద్రుడు. కమలములు ఏ విధంగా అయితే సూర్యప్రకాశం ఉన్నప్పుడే వికసిస్తాయో, సూర్యప్రకాశం లేనప్పుడు ముడుచుకుపోతాయో, ఇక్కడ రాముని యొక్క నేత్రములు కూడా సీతాదేవి కనుక ఎదురుగా ఉంటే వికసించి ఆనందంగా ఉంటాయి, సీతాదేవి కనిపించకపోతే ముడుచుకుపోతాయి, ముకుళించుకుపోతాయి. అందుకనే ఇక్కడ కమలలోచన రామ సీతామపశ్యన్, సీతాదేవి కనిపించకపోవడం చేత చూడలేక విలలాప, చాలా దారుణంగా విలపిస్తూ ఉన్నాడు. పశ్యన్నివ సతాం సీతాం అపశ్యన్మదనార్దితః ఉవాచ రాఘవో వాక్యం విలాపాశ్రయ దుర్వచం. ఎదుట లేకపోయినప్పటికీ కూడా, ఇంతకుముందు మనం అనుకున్నాం, ఎదురు ఉన్నట్లుగా భావించి మాట్లాడటము ప్రలాపము అంటూ ఉంటారు. మరి అవస్థ, అదొక అవస్థ అన్నమాట వియోగ దుఃఖంలో. అటువంటి ఎదుట లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా భావించి సీతాం అపశ్యన్నపి, సీతాదేవిని చూడకపోయినా, సీతాదేవి కనిపించకపోయినప్పటికీ కూడా మదనార్దిత, మన్మధుడికి అధీనమైనటువంటి వాడై సీతాదేవి మీద అత్యంతము అనురాగం కలిగినటువంటి వాడవటం వల్ల సహ రాఘవ తాం పశ్యన్నివా, ఆ రామచంద్రమూర్తి సీతాదేవిని చూస్తున్నట్లుగానే, సీతాదేవి తన కన్నుల ఎదుటిగా ఉన్నట్లుగానే విలాపాశ్రయ దుర్వచం, ఇంకా దుఃఖంతో గద్గదమైనటువంటి స్వరంతో, సీత వచ్చావా, నాకు కనిపించావా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నట్లుగా సీతాదేవి తనకు ఎదురుపడ్డట్లుగా రాముడు భావించుకుని అలా మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ఉవాచ, అంటే స్పష్టంగా లేకుండా మరలా అదే మాట మాట్లాడుతూ గద్గదమైనటువంటి స్వరంతో, సీత లేకపోయినా సరే ఉన్నట్లుగా భావించుకుని రామచంద్రమూర్తి ఆ విధంగా ప్రలాపముగా మాట్లాడుతూ ఉన్నాడు. త్వమశోకస్య శాఖాభిః పుష్పప్రియతమా ప్రియే
ఆవృణోషి శరీరంతే మమ శోక వివర్ధిని. సరే, సీతాదేవి కనిపించకపోయినా కనిపించినట్లుగా ఎలా మాట్లాడాడు రామచంద్రుడు అని అంటే, ఒక చెట్టు చాటునేదో దాక్కుంది అని అనుకుని, తన దగ్గరలోనే ఉన్నది అనుకుని రామచంద్రుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రియే, ప్రియమైనటువంటి ఓ సీత, త్వం అశోకస్య శాఖాభిః, అశోక వృక్షము యొక్క ఆ కొమ్మల చేత, అలాగే పుష్పప్రియతమా, అలాగే పుష్పముల యందు ఎంతో ప్రీతి కలిగినటువంటి నీవు ఆ కొమ్మల చాటున దాక్కుని ఉండి, తే శరీరం మమ శోక వివర్ధని ఆవృణోషి, నీ శరీరం కనిపించకుండా, నీవు కనిపించకుండా ఆ కొమ్మల చాటున దాక్కుని ఉండి నా శోకాన్ని పెంచుతూ నీవు దాక్కుంటున్నావు. కానీ నీవు నన్ను ఆటాడించాలని, లేకపోతే పరిహాసం చేయాలని చేస్తున్నటువంటి పనితోటి నా ప్రాణములే పోయేటటువంటి పరిస్థితి వస్తున్నది సీత. కావున ఆ చెట్టు చాటు నుండి బయటకు వచ్చి నాకు కనిపించవా అని రామచంద్రుడు దీనంగా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడే సీతాదేవి ఉన్నది అని భావించుకుని. అంతేకాదు, ఇలాగా కొమ్మల చాటును దాక్కు ఉంటే ప్రయోజనమే ఉంది, నాకు కనిపించిన తర్వాత కూడా ఇంకా దాగుడు మూతలు ఎందుకు, వచ్చేయి నా దగ్గరికి అని చెప్పి రాముడు అంటూ, కదళీకాండ సదృశౌ కదళ్యా సంవృతావుభౌ ఊరు పశ్యామి తే దేవి నాశి శక్తా నిగూహితుం. దేవి సీత, అదిగో ఆ పక్కనే ఉన్నటువంటి అరటి చెట్టు చాటును నీవు దాక్కున్నావు. ఆ అరటి చెట్టుతో సమానమైనటువంటి నీ ఊరువులు నాకు కనిపిస్తున్నాయిలే. కావున నీ కాళ్ళు కనిపిస్తున్నాయి, కావున నువ్వు మరలా ఇంకా దాక్కుని ఉంటే ప్రయోజనం ఏమున్నది, నేను నిన్ను కనుక్కున్నాను, కావున వెంటనే బయటికి రా. కదళ్యా సంవృతౌ పశ్యామి నిగూహితం శక్తా నాసి, నాకు కనిపించిన తర్వాత కూడా ఈ విధంగా దాగుడు మూతలాడడం సముచితం కాదు, కావున వచ్చేయి అని అంటూ, కర్ణికార వనం భద్రే హసంతి దేవి సేవసే అలంతే పరిహాసేన మమ బాధావహేన వై. మంగళప్రదమైనటువంటి భద్రే, శుభప్రదమైనటువంటి ఓ సీత, నీవు ఉంటేనే నాకు శుభము, నీవు లేకపోతే నాకు అశుభమే అనే ఉద్దేశంతో నాకు శుభాన్ని చేకూర్చేటటువంటి ఓ సీత దేవి, హసంతి అంటే నన్నేదో పరిహాసం చేయాలి అనే ఉద్దేశంతో, కర్ణికారవనం అంటే కొండగోగు తోట, కొండగోగు పూలు చాలా ఇష్టంగా సీతాదేవి చూచేది, ఇష్టంగా గ్రహించేది. అందుకనే ఆ కొండగోగు పూల చెట్ల వద్ద నీవు తిరుగుతూ నాకు కనిపించకుండా నన్ను పరిహాసం చేస్తూ ఉన్నావా, ఆ తోటలో ఉన్నావా నీవు. మమ బాధావహేన తే పరిహాసేన అలం, నాకు ఈ విధంగా తీవ్రమైనటువంటి బాధ కలిగించే నీ పరిహాసాన్ని ఇంకా ఆపవమ్మా, దయచేసి నాకు కనిపించు అని అంటూ, పరిహాసేన కిం సీతే పరిశ్రాంతస్య మే ప్రియే అయం స పరిహాసోపి సాధుదేవి నరోచతే. ఎప్పుడు మనం సరస సల్లాపాలు ఆడుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది. మరింతసేపు ఇంకాసేపు ఇలాగా సరసాలు ఆడుకుంటే, పరిహాసం చేసుకుంటే బాగుండును అనిపించేది. కానీ ఇప్పుడు ఇంతసేపు నీవు కనిపించకపోవడం ద్వారా, నాకు కనిపించినటువంటి దుశ్శకునముల ద్వారా ఇప్పుడు మాత్రం నువ్వు ఏ మాత్రము ఎక్కువసేపు పరిహాసం చేసినా నేను భరించలేను, ఎందుకంటే నా ప్రాణములు ఈ విధంగా విలవిలలాడిపోతున్నాయి అని అంటూ, ప్రియే సీతే పరిహాసేన కిం, ఈ విధంగా నాతో పరిహాసం ఆడితే, నాకు కనిపించకుండా దోబూచులాడితే ఏంటి ప్రయోజనము. పరిశ్రాంతస్య మే సహ అయం పరిహాస, నిన్ను వెతికి వెతికి వేసారి అలసిపోయినటువంటి నాకు నువ్వు చేసేటటువంటి పరిహాసం వల్ల ఆనందం కాదు కదా, తీవ్రమైనటువంటి తీరనటువంటి దుఃఖము కలుగుతూ ఉన్నది. కావున సాధు నరోచితే, ఇప్పుడు కూడా ఇంకా పరిహాసం చేయటం, నా ఈ పరిస్థితిని చూసిన తర్వాత కూడా నీవు కనిపించకపోవటం, నా దగ్గరికి రాకపోవటం ఏమాత్రమో సముచితం కాదు, న్యాయం కాదు. కావున పరిహాసం వద్దు సీత, దయచేసి నాకు కనిపించు. శేషేణాశ్రమస్థానే హాసోయం న ప్రశస్యతే అవగచ్ఛామి తే శీలం పరిహాస ప్రియం ప్రియే ఆగచ్చత్వం విశాలాక్షి
శూన్యోయముటజస్తవా. అంతేకాదు సీత, ఈ దారుణమైనటువంటి ఈ దండకారణ్యంలో, అందులోనూ కూడా ఈ ఆశ్రమంలో ఒంటరిగా ఉన్నటువంటి నీవు, అంటే నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయాం, నీకేమైందో అని భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాం. అటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ఆశ్రమంలో, ఆశ్రమస్థానే అయం హాసః న ప్రశస్యతే. ఈ విధంగా నవ్వులాట, ఇలా నన్ను ఆట పట్టించడం అనేది ఏమాత్రము కూడా ప్రశస్తము కాదు, మంచిది కానే కాదు. తే శీలం పరిహాసప్రియం అవగచ్చామి. సరే, నీవు పరిహసిస్తూ ఆనందిస్తావు, అది నీ స్వభావము, అది మిగతా సమయంలో మంచిదే, ఇతర సమయాల్లో అది ఆనందకరమైనదే. కానీ ఈ సమయంలో, ఈ ప్రాంతంలో, ఇక్కడ నువ్వు ఆశ్రమంలో కనిపించకపోవటం, పరిహాసంగా దాక్కోవటం అనేది మాత్రం ఏమాత్రము మంచిది కాదు, ఎంతో ప్రాణ సంకటంగా ఉన్నది. త్వం ఆగచ్చ విశాలాక్షి, విశాలమైనటువంటి నేత్రములు కలిగిన ఓ సీత, నువ్వు సాధారణంగా నన్ను చూస్తేనే ఆగలేవు, అటువంటిది నీ పెద్ద పెద్ద నేత్రములతోటి కళ్ళు విప్పార్చి మరి నన్ను చూచావు అంటే, నా బాధను చూచావు అంటే తప్పనిసరిగా నన్ను విడిచి ఉండలేవు, నీవే వచ్చేస్తావు. కావున పెద్ద పెద్ద విశాలమైన నేత్రములు కలిగిన ఓ సీత, నన్నొక్కసారి చూచి నా దగ్గరకు రావా అని అంటూ, అయం ఉటజః శూన్యః, ఇదిగో ఈ పర్ణశాల చాలా శూన్యంగా బోసిపోయి ఉన్నది, నీవు వస్తే కానీ ఈ పర్ణశాలకు కలరాదు, నాకు ప్రాణములు నిలబడవు, కావున నువ్వు రా సీత అని చెప్పి అంటూ, సువ్యక్తం రాక్షసై సీత భక్షితా వాహృతాపి వా నహి సా విలపంతం మాం ఉపసంప్రైతి లక్ష్మణ. లక్ష్మణ, చూస్తున్నావు కదయ్యా నా పరిస్థితి, ఎంతగా వెతికినా, ఎంతగా బ్రతిమిలాడినా, ఎంతగా అరిచినా, ఎంతగా ఏడ్చినా మీ వదిన సీతాదేవి కనిపించడం లేదు. కావున లక్ష్మణ, సీతాదేవి రాక్షసై సువ్యక్తం భక్షితావా, రాక్షసుల చేత భక్షించబడి ఉంటుంది. రాక్షసులు సీతాదేవిని చంపి తినేసుంటారు. ఎందుకంటే సా విలపంతం మాం నోపసంప్రైతి, ఏడుస్తున్నటువంటి నా దగ్గరకు సీతాదేవి ఇంకా రావటం లేదు అని అంటే, ఒకవేళ సీతాదేవి ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా, దాక్కుని ఉన్నా, లేకపోతే మామూలుగా ఏమరపాటుగా ఏ పూలు కోస్తూనో ఫలములు కోస్తూనో ఉన్నప్పటికీ కూడా నా రోదనను, నా శోకాన్ని విని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వెంటనే ఆ పని వదిలేసి అక్కడ నుంచి నా దగ్గరికి వచ్చేస్తుంది. ఎందుకు అంటే, నేను శోకించడం, నేను బాధపడటం సీతాదేవి సహించలేదు. కావున పరిహాసంగా దాక్కున్నా, పని మీద ఎక్కడికైనా వెళ్ళి ఉన్నా సరే నా శోకాన్ని, నా ఆర్తనాదములను ఇలా విన్న వెంటనే ఆమె సహించలేక వెంటనే నా దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ఇంతగా నేను శోకిస్తున్నా, విలపిస్తున్నా సరే, అరుస్తున్నా, పిలుస్తున్నా, సీతాదేవి రావటం లేదు అని అంటే ఖచ్చితంగా రాక్షసుల చేత సీతాదేవి భక్షించబడి ఉంటుంది. వాళ్ళు సీతాదేవికి అపకారం చేసే ఉంటారు. చూడు లక్ష్మణ ఎంత పనైందో అని అంటూ ఇంకా అంటున్నాడు, ఏతాని మృగయూధాని సాశ్రునేత్రాణి లక్ష్మణ శంసంతీవహి వైదేహీం భక్షితాం రజనీచరై. సీతాదేవి రాక్షసుల చేత భక్షించబడింది అనడానికి మరో కారణాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు రామచంద్రుడు. ఆ పంచవటీ తీరంలో వచ్చినటువంటి జింకలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అలా ధారాపాతంగా కంటనీరు కారుస్తూ ఉన్నాయి. అంటే సీతాదేవి ఎవరి చేతో భక్షించబడినది అది చూసినటువంటి ఈ జింకలు ఆ సన్నివేశాన్ని తలుచుకుంటూ ఈ విధంగా కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నాయి, విలపిస్తున్నాయి. అదిగో వాటి కళ్ళ నిండా నీళ్లు చూడు, వాటి యొక్క శోకాన్ని చూడు. కావున వాటి ముఖం చూస్తూ ఉంటే, మృగయూధాని వైదేహీం రజనీచరై భక్షితాం హి శంసంతీవా, ఈ జింకల యొక్క గుంపులు, ఈ లేళ్ల యొక్క గుంపులు వాటి యొక్క రోదనతోటి, ఆ కన్నీరుతోటి ఏం తెలియజేస్తున్నాయి అంటే సీతాదేవి రాక్షసుల చేత భక్షించబడినది అనే విషయం వీటి ముఖాలు చూస్తుంటే, వీటి కళ్ళు చూస్తుంటే తెలుస్తున్నాయి. ఆ విషయాన్ని తలుచుకుని అవి రోదిస్తున్నట్లున్నాయి అని అంటూ ఇంకా రాముడు ఆ విషయాన్ని, లేకపోతే ఆ సన్నివేశాన్ని తలుచుకుని ఎంతో దారుణంగా విలపిస్తూ, హా మమార్యే క్వయాతాసి హాసాద్వివరవర్ణిని
హాసకామా త్వయా దేవి కైకేయీ సా భవిష్యతి. సీత, నీవు ఈ విధంగా నన్ను ఏడిపిస్తూ ఉంటే, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి నన్ను ఏడిపిస్తూ ఉంటే, అంటే చూడండి ఇక్కడ ఒక్కొక్కసారేమో రాక్షసుల చేత భక్షించబడిపోయి ఉంటుంది అని అనుకుంటున్నాడు, మరొకసారేమో ఆ చెట్టు చాటును దాక్కుంది అనుకుంటున్నాడు, ఇంకోసారేమో ఇక్కడి నుంచి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయింది అనుకుంటున్నాడు. మరి ఇంతకుముందే భక్షించబడి ఉంటుంది, అదిగో ఆ జింకలు ఏడుస్తున్నాయని చెప్పిన రాముడు ఇప్పుడేమో అయ్యో సీత ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు నన్ను ఏడిపిస్తూ కైకేయీ దేవిని ఆనందపరుస్తూ ఉన్నావు అని అన్నాడు. అదేమిటండి అలాగా అని అంటే, సీతాదేవి దూరం అవ్వడం ద్వారా ఆ వియోగ దుఃఖంతో రామచంద్రుడు తాను ప్రాణములు విడిచిపెట్టేస్తానని, తద్వారా భరతుడికి రాజ్యం అనేది శాశ్వతంగా దక్కుతుంది కావున ఆ విషయాన్ని చూచి, అంటే భరతుడికి రాజ్యం శాశ్వతంగా దక్కుతుంది అనే ఉద్దేశ్యంతో కైకేయీదేవి ఆనందిస్తుందని ఇక్కడ రామచంద్రుడు అంటున్నాడు అన్నమాట. అందుకనే వరవర్ణిని క్వయాతాసి, అందమైనటువంటి ఓ సీత ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ వల్ల, నీవు చేసినటువంటి ఈ పని వల్ల కైకేయి సకామా భవిష్యతి, కైకేయీదేవి తన కోరిక తీరినటువంటిదిగా, తన కుమారుడికి శాశ్వతమైనటువంటి రాజ్యము దక్కాలి అనే కోరిక ఏదైతే ఉందో అది తీరినటువంటిదై ఎంతో ఆనందిస్తుంది. కానీ నేను మాత్రం, అంటే రామచంద్రుడు అంటున్నాడు, తాను మాత్రం ప్రాణములు విడిచిపెట్టేస్తాను, ఎందుకంటే నీవు లేనటువంటి జీవితం నాకు వద్దు, నేను ఉండలేను అని చెప్పి రామచంద్రుడు ఇంత దారుణంగా, చాలా దీనంగా సీతాదేవి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇంతగా విలపిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ నుంచి ఏ విధంగా బయలుదేరి రామలక్ష్మణుడు అడవిలో సీతాదేవిని వెతుకుతూ జటాయు మొదలైనటువంటి వారిని కలిశారు, ఆ విశేషాలన్నీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సీతామపశ్యన్ ధర్మాత్మా కామోపహత చేతన విలలాప మహాబాహు రామః కమలలోచనః పశ్యన్నివసతాం సీతాం అపశ్యన్మదనార్దితః ఉవాచ రాఘవో వాక్యం విలాపాశ్రయ దుర్వచం త్వమశోకస్య శాఖాభిః పుష్పప్రియతయా ప్రియే ఆవృణోషి శరీరం తే మమ శోక వివర్ధిని కదళీకాండ సదృశౌ కదళ్యా సంవృతా బుభౌ ఊరూపస్యామి తే దేవి నాసి శక్తా నిగూహితుం కర్ణికారవనం భద్రే హసంతి దేవి సేవసే అలంతే పరిహాసేన మమ బాధావహేన వై పరిహాసేన కిం సీతే పరిశ్రాంతస్య మే ప్రియం అయం సపరిహాసోపి సాధు దేవి న రోచతే విశేషేణాశ్రమస్థానే హాసోయం న ప్రశస్యతే అవగచ్ఛామి తే శీలం పరిహాసప్రియం ప్రియే ఆగచ్చత్వం విశాలాక్షి శూన్యోయముటజస్తవ సువ్యక్తం రాక్షసైః సీతా భక్షితా వా హృతాపి వా నహి సా విలపంతం మాం ఉపసంప్రైతి లక్ష్మణ ఏతాని మృగయూధాని సాశ్రునేత్రాణి లక్ష్మణ శంసంతీవ హి వైదేహీం భక్షితాం రజనీచరైః హామమార్యే క్వయాతాసి హాసాద్వివరవర్ణిని హాసకామా త్వయా దేవి కైకేయీ సా భవిష్యతి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 62మే సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ
శ్రీనివాసాయ మంగళం.